గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇంకెంతకంటే నేను చెప్పలేను, చాలు. దేవుని వాక్యం వైపుకి వెళదాం. పరిశుద్ధ గ్రంథాలు తెరిస్తే దేవుని వాక్యం వైపుకి వెళ్దాం. దేవుని వాక్యం వైపుకి వెళదాం. దేవుని వాక్యం వైపుకి వెళదాం. పోయిన వారం మనం ఏ వాక్యాన్ని మాట్లాడుకున్నామో జ్ఞాపకం ఉందా? పోయిన వారం చిన్న కూతురు చెప్తుంది నాకు, సంఘ పునాదులు. అదేనా? కన్ఫర్మా? సంఘ పునాదులు అంటే ఏమేమి చెప్పు? ప్రేమ. సంఘ పునాదులు అంటే ఇక మీదట జరగబోదని నేను నీకు తెలియజేస్తానని యోహాన్ గారిని పిలిచినట్లుగా రేపు పిలవబోతున్నటువంటి ఎత్తబడే సంఘంలో, సార్వత్రిక సంఘంలో ఎవరుంటారు, అసలు ఆయన భూలోకానికి వచ్చి ప్రదానం చేసుకున్న సంఘం ఎలా ఉండాలని కోరుకున్నాడు, ఆ సంఘానికి ఆయన ఏ పునాదులు వేశాడు అన్న విషయాన్ని ధ్యానం చేస్తా. ప్రేమ, సమాధానం, ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేయటం. చెప్పు జాన్ పాలన్న. తర్వాత గట్టిగా చెప్పు. విశ్వాస గృహం, సంఘంలో ఉన్న వాళ్ళకి మేలు చేసి గమనించాలి. ఇంక నేను చెప్పలేను, చాలు. అందుకే మీరు రాసుకోవాలా. మేమేం పని లేక తీరిక లేక పని లేక రాసుకోవడం రైడు లేదు. అవన్నీ మనం గుర్తుపెట్టుకోలేము. ఖచ్చితంగా రాసుకుంటేనే గుర్తుపెట్టుకోగలం. ఇప్పుడు మీకు చదువు విలువ అర్థమై ఉంటుంది. దయచేసి మీ పిల్లలైనా చదివించమని మీ సేవకుడిగా బతిలాడుకుంటున్నాను మిమ్మల్ని. బిడ్డలారా, ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలి, సణుక్కోకుండా ఆతిథ్యం చేయాలి, ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకోవాలి, ఒకరి భారాలు ఒకరు భరించాలి, ఒకరిలో దయ కలిగి ఉండాలి, కోపం ఉండకూడదు, క్షమించాలి, సహించాలి, అహంకారమైన మనసు వదిలిపెట్టాలి, విర్రవేయకూడదు. మన సహోదరునితో తగాదా ఉంటే ఇప్పుడే సమాధాన పడాలి. పిల్లరా, ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో విషయాలు పోయిన వారం మనం చూసాం. ఈ పూట మరొక నూతనమైన అంశాన్ని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. శ్రద్ధగా దేవుని మాటలు విందాం, ముందుకెళదాం. ఇప్పుడు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలోకి వెళదాం. 2వ వచనం, 3వ వచనం, 5వ వచనంలో ఉన్న సంగతుల్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. 2వ వచనం, 3వ వచనం, 5వ వచనం ఏముంది అక్కడ? వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. ఆ సింహాసనములో నుండి, 5వ వచనం, ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఒకసారి గుర్తుపెట్టుకొని తలల పైకి ఎత్తి నా వైపు చూసి వినేదానికి ప్రయత్నం చేయండి. ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకోవాలంటే కాస్త కష్టంగా ఉన్నప్పటికీ శ్రద్ధగా వింటే మనకి నీట్గా క్లియర్గా ప్రభు అర్థమయ్యేటట్టు చేస్తాడు. నేను కొన్ని పుస్తకాలు చదివి కొందరి దైవజనుల ప్రసంగాలు సేకరించి ఎవరెవరు ఏ రకంగా చెప్తున్నారు, మనది ఏ టైపు, మనం ఎటు వెళ్ళాలి అని ఇంకొన్ని పుస్తకాలు తీసుకొని చదివి మొత్తం మీద దేవుడు నన్ను ఏ రూట్లో ఒప్పిస్తున్నాడో వాటిని తీసుకొని వచ్చి నేను మీకు చెప్తున్నా. ఇప్పుడు ఎట్లా చెప్తే మీకు అర్థమవుతుందో, ఏ రేంజ్ వరకు చెప్తే మీకు అర్థమవుతుందో అవన్నీ నేను రెడీ చేసుకొని వచ్చి మీకు చెప్తున్నాను. ఇప్పటి వరకు అయితే మీకు అర్థం కాలేదు అని నేను అనుకోవట్లా, అన్నీ అర్థమైనయే అని అనుకుంటున్నా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇది 19వ ప్రసంగం ప్రకటన గ్రంథంలో. ఇప్పటికి 18 ప్రసంగాలు పూర్తయినాయి. పిల్లరా, ఇది 19వ వర్తమానం. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సమయం సమీపించిందని మొదటిగా, యేసుక్రీస్తు మేఘారూఢుడు ఎప్పుడు వస్తాడు రెండోదిగా. బిడ్డలారా, ఇక 3వది సంఘాలు స్టార్ట్ అయిపోతాయి. దేవుడు 7 సంఘాలని మనకు మాదిరిగా చూపించాడు. ఏమేమి సంఘాలన్నా? ఏమేమి సంఘాలు అయ్యి? ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తుయితైరా, సార్దీస్, ఫిలిప్పు, ఫిలదెల్ఫియా, లవోదికియా సంఘాలు. ఏ సంఘాల్లో ఏమేమి ఉందో, ఏవి సరి చేసుకోవాలో అని నేర్పించాడు మనకి. ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో 4 తలుపుల గురించి, పరలోకం గురించి నేర్పించాడు. ఇంకా అలా చెప్పుకుంటూ వస్తే కొన్ని బిడ్డలారా, అవన్నీ టైం లేదు మనకి. చాలా ఈజీగా ప్రభు మనకు అర్థమయ్యేట్టు చెప్తున్నాడు. ఈరోజు 4వ అధ్యాయంలోకి
బిడ్డలారా 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు జరగబోయే సంగతులు అన్నమాట. భవిష్యత్తులో జరగబోయే సంగతులు మనం ధ్యానం చేస్తున్నాం. ప్రకటన గ్రంథాన్ని దేవుడు రాయించింది ఎందుకంటే భవిష్యత్తులో ఏమి జరగబోతుందో ముందే మనం తెలుసుకొని జాగ్రత్త పడి బ్రతకడానికి దేవుడు మనకు ప్రకటన గ్రంథాన్ని రాయించాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆది కాండాన్ని, ప్రకటన గ్రంథాన్ని బైబిల్లో చేర్చకుండా ఉండాలని సాతానుగాడు ఎన్నో దాడులు చేసి ఈ 2 గ్రంథాలని నాశనం చేయాలని కోరుకున్నాడు. కానీ దేవుని మహాదయ వల్ల అవి బైబిల్లో చేర్చబడ్డాయి. క్రైస్తవుడికి ఒక సంపూర్ణ అవగాహన వచ్చేసింది. క్రైస్తవుడు జారిపోకుండా ప్రభువులో నిలబడగలడానికి, విశ్వాసంతో నిరీక్షణతో సాగిపోవడానికి ఈ 2 గ్రంథాలు ఎంతో ఉపకరిస్తున్నాయి. ఆ ప్రకటన గ్రంథం మీద మనం కాస్త అవగాహన కలిగి ఉంటే చాలా సంతోషం. చాలా సంఘాల్లో ప్రజలు ఇవి వినలేకపోతున్నారు. బిడ్డలారా, మనకైతే ఈ 2024 సంవత్సరంలో గొప్ప ధన్యతని దేవుడిచ్చి అసలు అర్థం కావట్లేదు ఆ పదాలు మనకు అని మీకే కాదు నాకు కూడా అర్థమయ్యేది కాదు ఫస్ట్లో. ఇంకా మనం కొంచెం ముందుకు పోయామంటే దూడ వంటి రూపం, ఎద్దు వంటి రూపం, పక్షిరాజు, సింహం, వాటి రూపాలు కనపడతాయి మనకి. ఇదేంది దూడ, ఎద్దు, సింహం, పక్షిరాజు, గద్దలు అనుజనులు ఆరాధిస్తున్నట్టుగా వాటి రూపాలు పెట్టేస్తున్నారు. ఏంది అసలు ఎట్లా రాశాడు దేవుడు ఇవి, ఎందుకో ఏందో ఏమో అని. దేవుడు ఇప్పుడు ఒక్కొక్క దాన్ని విప్పి తెర తీసి మనకి వాటికి అర్థాలు అన్నీ నేర్పిస్తున్నాడు. బిడ్డలారా, ముందు అనేక విషయాలు మన జ్ఞాపకం పెట్టుకొని వాక్యానుసారంగా సాగి వెళదాం. ప్రభు తన మాటల్ని అర్థం చేసుకొని మన గుండెల్లో దాచుకునే ధన్యత ప్రభు మనందరికీ ప్రసాదించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పిల్లరా, ఇక్కడికి ఎక్కిరా అని పిలిచాడు దేవుడు యోహాను గారిని. ఇక మీదట జరగబోయే సంగతులు నీకు తెలియజేస్తా. ఇక మీదట జరగబోయే సంగతులు అన్న దగ్గర మనం ఆగి చాలా పాయింట్లు నేర్చుకున్నాం. ఇప్పుడు యోహాను గారు ఆత్మవశుడై వెళ్ళిపోయాడు పరలోకానికి. శరీరమేమో పద్మాసు ద్వీపంలో ఉన్న గుహలో ఉండిపోయింది. శరీరమేమో మహిమక, శరీరమేమో పద్మాసు ద్వీపంలో ఉన్న గుహలో ఉండిపోయింది. ఆత్మగా యోహాను గారు పరలోకానికి వెళ్ళిపోయాడండి. అందుకే మనం చదివే 2వ వచనంలో 4వ అధ్యాయం ప్రకటన గ్రంథం, వెంటనే నేను ఆత్మవశుడనైతిని, ఆత్మ చేతుల్లోకి నేను అప్పగించుకున్నాను, ఆత్మ నన్ను తీసుకొని వెళ్ళి పరలోకంలో దింపింది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. పరలోకంలోకి వెళ్ళాను నేను పరలోకంలో వెళ్ళగానే నాకు మొట్టమొదట కనబడింది ఏంటో తెలుసా? అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. పరలోకంలో మొట్టమొదటిగా యోహాను గారు ఏం చూశారంటక్క చెప్పండి? సింహాసనం అనండి. సింహాసనం, థ్రోన్, సింహాసనం చూశాడు యోహాను గారు మొట్టమొదటిగా. ఆయన కనులకి సింహాసనం కనబడింది. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సింహాసనం ఖాళీగా ఉందా? ఎవరన్నా కూర్చో ఉన్నారంట? ఖాళీగా ఉందా? ఆ సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను అంటే ఒక అతను ఆ సింహాసనంలో కూర్చో ఉన్నాడు. సింహాసనంలో కూర్చొని ఉన్న ఒక వ్యక్తి యోహాను గారు కనబడుతున్నాడు. ఆ కూర్చో ఉన్న వ్యక్తి ఎలా ఉన్నాడు అర్థం చూడండి. ఆసీనుడైన వాడు అంటే ఆ సింహాసనంలో కూర్చున్నవాడు దృష్టికి చూడడానికి ఎట కనబడుతున్నాడు తెలుసా? సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సూర్యకాంతము అంటే ఒక రత్నం, వజ్రం. సూర్యకాంతం అనేది ఒక రత్నం, పద్మరాగం అనేది ఒక రత్నం. ఈ 2 రత్నాల కలయికలో, ఈ 2 రత్నాల యొక్క కాంతి ఎలా కనబడుతుందో ఈ 2 రకాల కాంతి ఆ ఆకారంలో, ఆ స్వరూపంలో కనబడుతుంది. నాకు బాగా వినాలి. యోహాను గారికి రూపం అంటే ఒక మనిషిలా కనబడట్లా, మనిషి కనబడట్లేదు, ఆకారం కనబడట్లేదు. కానీ ఆ సింహాసనంలో కూర్చున్న వ్యక్తి మాత్రం అదిగో సూర్యకాంతాన్ని పోలి, పద్మరాగమును పోలి ఉన్నాడు అన్నమాట. సూర్యకాంతమును పోలి ఉన్నాడు, పద్మరాగాన్ని పోలి ఉన్నాడు. రూపం కనబట్టలేదు కానీ అదిగో మిక్కిలి ప్రకాశమానమైన, ఏమండి, మిక్కిలి ప్రకాశమానమైన తేజోమయమైన ఒక స్వరూపం కనబడుతుంది ఆ సింహాసనంలో. బాగా వినాలా. లూదియక్క మీరు ఇక్కడే ఉన్నారా? అర్థమవుతుంది? అర్థం కావట్లేదా? ఎవరిని వదలు నేను. తలకాయలు ఉంచుకున్నారంటే యేసునామములో హల్లెలూయా. ఇకనా యోనాన్న అర్థమవుతుందా? సింహాసనంలో కూర్చున్న వ్యక్తి శరీరరీతిగా ఒక మనిషి కనబడినట్టు కనపడుతున్నాడా? ఒక స్వరూపంలాగా, ప్రకాశంలా కనపడుతున్నా, వెలుగులా కనపడుతున్నాడా? వెలుగువలే కనపడుతున్నాడు యోహాను గారికి. సింహాసనంలో కూర్చున్న వ్యక్తి
మానవ స్వరూపంగా ఒక ఆకారం కనబడట్లా, ఒక ప్రకాశమానమైన దేదీప్యమైన వెలుగు ఒక మనిషిలా కనబడుతుంది అంతే. ఆ వెలుగు ఎలా ఉంది? సూర్యకాంతంలో నుంచి వచ్చే వెలుగు ఎలా ఉంటుందో, పద్మరాగం అనే రత్నంలో వచ్చే వెలుగు ఎలా ఉంటుందో అలా ఉంది. అర్థమైందా? అర్థం కాల. నేను ఎందుకంటే చెప్పను శాంతక్క, మీరేమని అనుకోండి, ఇంకా నేను చెప్పలేను. ఆత్మ యోహాను గారిని తీసుకొని వెళ్ళి వెంటనే ఆత్మవశుడయ్యాడు. ఆత్మ యోహాను గారిని పట్టుకెళ్ళి పరలోకంలో దించాడు పరిశుద్ధాత్ముడు. పరలోకంలో దిగినటువంటి యోహాను గారికి మొట్టమొదటి తన కళ్ళకు కనబడింది, తన ఎదుట ఒక పెద్ద సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద ఒక అతను ఆసీనుడై ఉన్నాడు, కూర్చో ఉన్నాడు. ఆ కూర్చో ఉన్న వ్యక్తి పద్మరాగము సూర్యకాంతం యొక్క తేజస్సుతో మిక్కిలి వెలుగు స్వరూపుడై కూర్చో ఉన్నాడు. ఇంతవరకు అర్థమైంది కదా? ముందు బండి. తర్వాత ఏముంది? మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు. చూడండి, సింహాసనం ఉంది, సింహాసనం మీద ఒక వ్యక్తి కూర్చో ఉన్నాడు. ఆ సింహాసనం చుట్టూ ఏముందంట? ఇంద్రధనుస్సు అనండి. ఏముంది? ఇంద్రధనుస్సు. సింహాసనం చుట్టూ ఉంది ఇంద్రధనుస్సు. ఆ ఇంద్రధనుస్సు ఏ రంగులో కనపడుతుందంటే మరకతము వలె, చూడ్డానికి మరకతమును పోలినట్లుగా. ఇంద్రధనుస్సు ఎన్ని కలర్లు ఉంటాయి మామూలుగా? ఇంద్రధనుస్సు ఎన్ని కలర్లు ఉంటాయి? 157 చదివారు కాబట్టి చెప్పేస్తున్నా టక్కున. ఈ 7 కలర్లు విబ్జిఆర్ అంటారు ఇంగ్లీష్లో. ఈ ఇంద్రధనస్సు మనకి వర్షం వచ్చి వెలిసిన తర్వాత, వర్షం వస్తా ఒక్కసారి ఆగిపోయిన తర్వాత అప్పుడే లేలేత సూర్యకిరణాలు కానీ వస్తే ఆ సూర్యకిరణాలు మనకు కనపడద్ది. ఎవరైనా మీరు చెప్పండి, ఎప్పుడైనా చూసారా? మన ఏదది ఇంద్రధనస్సు పూర్తిగా ఈ కొస నుంచి ఆ కొస దాకా మనకి ఎప్పుడైనా ఏమంటే అరుదుగా కనపడద్ది, అరుదుగా. కానీ ఈ మూల నుంచి ఆ మూల దాకా కాదు ఉండేది, అది రౌండ్గా ఉంటుంది మామూలుగా. అంటే ఇంద్రధనస్సుని భూమి మీద ఏ మానవుడు పూర్తిగా రౌండ్గా చూడలేడు కూడా. కానీ పరలోకంలో చూస్తాం మనం. ఆమె చెప్పండి గట్టిగా. అసలు ఏంటి ఇంద్రధనస్సు? అసలు అర్థమైంది? ఈ ఇంద్రధనస్సుకి ఏమర్థం? ఎలా తీసుకోవాలి దీన్ని? బిడ్డలారా, లోపలికి వెళ్ళే ముందు నేను ఒక మాట చెప్తున్నా. ఈ 4వ అధ్యాయం నుంచి మనం చదివే ప్రతి మాట సింబాలిక్గా దేవుడు రాయించాడు యోహాను గారి చేత. చిత్రపటముల మాదిరిగా, చిత్రపటాలతో మనం అర్థం చేసుకోవాలని దేవుడు చిత్రపటములతో రాయించాడు. నిజంగా మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఇవే మనకు కనబడవు, ఇలాగే రేపు మనం చూడం. మనకు అర్థం చేసుకోవడానికి, ఆయన్ని ఇంకా పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి యోహాను గారికి ఆ దర్శనాన్ని చూపించి చిత్రపటముల మాదిరిగా. మీకు ఒక మాట చెప్పాలంటే, 1000 మాటలు వేరు, ఒక బొమ్మ వేసి చూపిస్తే, మీకు ఒక బొమ్మను కానీ చూపిస్తే 1000 మాటల కంటే ఒక చిత్రపటం శ్రేష్టం అన్నమాట. ఒక బొమ్మను చూపించి ఈజీగా మీరు అర్థం చేసుకుంటారు. ఇదిగో ఎలా ఉంటుంది, ఎలా అని చెప్పగానే మీకు బాగా అర్థమైపోద్ది. అందుకే దేవుడు ప్రకటన గ్రంథంలో చిత్రపటాల ద్వారా దూడ, పక్షిరాజు, సింహం వీటన్నిటిని చూపించి ఆ తత్వాలను మనం అర్థం చేసుకోవడానికి దేవుడు చిత్రపటాలతో ప్రకటన గ్రంథం రాయించాడు. అంతేగాని నువ్వు ఉరువులు మెరుపులు ఇంద్రధనస్సు అని చెప్పుకుంటా పోతే మాకు నిద్ర వస్తుంది. మందిరం ఆదివారపు ఆరాధనల్లో మేము వచ్చేదే సంవత్సరంకి ఒకసారి. శాంతక మేము వచ్చేది అప్పుడప్పుడు.
ఏదో 2 మాటలు చెప్పి అర్థమయ్యేటట్టు ఒక 4 మాటలు చెప్పి నవ్విచ్చి కవ్విచ్చే వాక్యం చెప్పి పంపించేసేయకుండా మమ్మల్ని ఏందో ఇంద్రధనస్సు అంటుంటివి, మెరుపులు ఉరువులు అంటుంటివి, ఆ ఉరుములు ఆ మెరుపులు నువ్వు పెట్టుకోకుండా సింహాసనాలు అంటుంటే మాకు ఎందుకు ఈ బాధ అంతా అనుకోకుండా అసలు ప్రకటన గ్రంథంలో ఏముందో ఒక క్రైస్తవుడిగా మనం తెలుసుకోవటం మన బాధ్యత. ఇది అందరికీ దొరికే భాగ్యం కాదు. ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ప్రత్యేక ధన్యత ఇది. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీరు ప్రకటన గ్రంథం పూర్తిగా అర్థం చేసుకున్నారంటే మీ జీవితంలో సగం జీవితం ధన్యమైపోయినట్టు యేసునామములో. అమ్మా కావాలంటే బయట అడిగి చూడండి, ఎవరికి అర్థం కాదు. అంత సాహసం కూడా ఎవరు చేయరు, ధైర్యం చేయరు చెప్పడానికి. ఎందుకంటే ఏమనుకుంటారో బయట లైవ్లో చూస్తే ఇదేమైనా తప్పు అవుతుందేమో, మనకెందుకు వచ్చిన బాధ అని కొంతమంది పాపం భయపడి బిడ్డలారా కొంతమంది ముందుకు రాలేరు. మనమైతే ఏమనుకుంటే ఏముంది, ప్రభు మనకి ఇచ్చింది మన ప్రత్యక్షత మనం మాట్లాడుకోవాలి అని దిగేమో. ప్రభు మాకు ఒక పాయింట్ నేర్పిస్తున్నాడు, మర్యాదగా నేర్చుకోండి, నేర్చుకున్న వాటిని గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం ఏమేమి నేర్చుకోబోతున్నామంటే పరలోకంలో యేసుక్రీస్తు వారి సింహాసన వివరాలు. టాపిక్ పేరు, సబ్జెక్ట్ పేరు పరలోకంలో యేసుక్రీస్తు వారి సింహాసనం యొక్క వివరాలు. ఆ సింహాసన వివరాల్లో ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది సింహాసనాసీనుడైన క్రీస్తు గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ పాయింట్, సింహాసనాసీనుడైన క్రీస్తు గురించి మనం తెలుసుకోవాలి. 2, యేసుక్రీస్తు వారు సూర్యకాంతమును పోలినవాడు. 3, పద్మరాగమును పోలినవాడు. ఈ పద్మరాగాన్ని గురించి, సూర్యకాంతాన్ని గురించి మనం నేర్చుకోవాలా. మరకతము వలె ప్రకాశిస్తున్న ఇంద్రధనస్సు, దాని గురించి నేర్చుకోవాలి. సింహాసనంలోని బయలుదేరుచున్న ఉరుములు, మెరుపులు, ధ్వనుల గురించి కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకుంటే మనం ఇక్కడి నుంచి ముందుకు కదలగలుగుతాం. అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీకు అర్థమైందా? భూలోకంలో పద్మాసు ద్వీపంలో గుహలో ప్రార్థన చేసుకుంటున్న యోహాను గారిని ఆత్మ పట్టుకెళ్ళి, యోహాను గారి ఆత్మను తీసుకొని వెళ్ళి పరలోకంలో దించాడు దేవుడు. పరలోకంలో దించగానే ఏం కనపడింది అమ్మ? చెప్పండి, త్వరగా చెప్పండి. ఏం కనపడింది? ఏదో కనపడిందిలే కానీ అంటారా? ఏం కనపడింది? కెతురక ఏదో కనపడింది, ఏదో ఒకటి కనపడిందిలే అనే. ప్రేమరాజు రా, బయటికి రా. యేసునామములో ఎప్పటి నుంచి ఉన్నావు నువ్వు? రా బయటికి. ఏదో కనపడిందిలే కాదు, సింహాసనం కనపడింది. అది భూలోక రాజులు కూర్చునే సింహాసనం కాదు, అది తేజోమానమైన సింహాసనం. ఆ సింహాసనం ఖాళీగా లేదు, ఒకడు ఆ సింహాసనంలో ఆసీనుడై ఉన్నాడు. సింహాసన ఆసీనుడైన వాడు ఎవరో కాదు, మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసు. ఆమేన్ చెప్పండి గట్టిగా. 33.5 సంవత్సరాలు ఈ భూలోకంలో వడ్రంగి పనిచేసిన వాడు ఇప్పుడు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు పరలోకంలో. నీకోసం నా కోసం పేదవాడిగా భూమి మీద దిగివచ్చి కట్టుకోవడానికి బట్ట కూడా లేనంత స్థితిలో సేవ చేసిన దరిద్రుడిగా భూమి మీద దిగి వచ్చిన వాడు ఈరోజు పరలోకంలో సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. డబ్బు లేని పరిచర్య, పేదరికంలో పరిచర్య చేశాడు ఆయన. పక్షులకు గూళ్ళు, నక్కలకు బొరియలు ఉన్నాయి. మనిషి కుమారుడు తల వాల్చుకోవడానికి కూడా స్థలం లేనట్టుగా సేవ చేశాడు ఆయన ఈ లోకంలో. కానీ ఇప్పుడు ఆయన పరలోకంలో సింహాసనాసీనుడు, యేసయ్య సింహాసనాసీనుడు. ఆ విషయం నేర్చుకోవాలి, సింహాసనం గురించి నేర్చుకోవాలి, సూర్యకాంతాన్ని గురించి, పద్మరాగాన్ని గురించి తెలుసుకోవాలి, మరకతము వంటి ఇంద్రధనస్సు గురించి తెలుసుకోవాలి, ఉరుములు, మెరుపులు, ధ్వనులు తెలుసుకోవాలి. అప్పుడు మనం 4వ వచనంకి వెళ్తామన్నమాట. ప్రభువు నామానికే మహిమ కలుగును గాక. రైట్, ఫస్ట్ పాయింట్ దగ్గర పండి, సింహాసనాసీనుడైన క్రీస్తు దగ్గరికి వెళ్దాం. మనం ఇప్పుడు సింహాసనాసీనుడైన క్రీస్తు దగ్గరికి వెళ్దాం. ఏంటి ఆ సింహాసనం? ఏమి నేర్చుకోవాలి వెళ్ళారా? మొట్టమొదటిగా సింహాసనం అనేది అధికారానికి సూచన. సింహాసనం అనేది దేవుని సార్వభౌమత్వానికి సూచన. యేసే సర్వలోకాలను ఏలుచున్నవాడు అనుటకే ఈ సింహాసనం నిదర్శనం. యేసు ప్రభు వారు సర్వలోకాలను ఏలుతున్నాడు అని మనం గ్రహించాలని యోహాను గారికి సింహాసనాన్ని దేవుడు చూపించాడు. ప్రభునామన మహిమ కలుగును గాక. ఏమయ్యా ప్రభువా, యోహాను గారికి చూపించిన సింహాసనం ఏది, మాకు కూడా చూపించు అని అడగకూడదు మనం. ఆడ సింహాసనం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఉండదులే, లేకుండా ఎందుకు ఉండదు? ఖచ్చితంగా పరలోకంలో సింహాసనం ఉంది. ఆ సింహాసనం దేని చూపిస్తుందంటే దేవుడు సర్వలోకాలను ఏలుతున్నాడు. ఈ సమస్త ప్రపంచములు ఆయన నిర్మించినవే, ఈ సమస్త ప్రపంచముల మీద ఆయనే అధిపతి అని మనం గుర్తు చేసుకోవాలని, మన జ్ఞాపకం పెట్టుకోవాలని దేవుడు సింహాసనాన్ని మనకు చూపిస్తున్నాడు ప్రకటన గ్రంథంలో. రైట్, తర్వాత ముందుకు పోతే ఇంకా మనకేం తెలిసే సింహాసనం గురించి. ఈ రోజుల్లో లోకాల్ని మనుషులు పరిపాలిస్తున్నారు, అవునా కదా?
మన దేశాన్ని పరిపాలించే అధికారి పేరు ఏం పేరు? మన దేశాన్ని పరిపాలించే అధికారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కదా. రాష్ట్రాలు ఏ ముఖ్యమంత్రులు వాళ్ళు పరిపాలిస్తుంటారు, మండలాల్ని ఎమ్మెల్యే, ఇట్లా మనుషులే పరిపాలిస్తున్నారు ప్రస్తుతానికి. కానీ ఈ సింహాసనం మనకి ఏం గుర్తు చేస్తుందో తెలుసా? కొద్ది కాలంలో ఇవన్నీ జరగబోయే సంగతులు కదా. ఇక మీదట జరగబోయే సంగతులు చూపిస్తాను రా అని పిలిచాడు యోహాను గారిని దేవుడు. ఇక మీదట రాబోతున్న దినాలలో ఇక మనుషులు ఈ భూమిని పరిపాలించరు, కానీ దేవాతి దేవుడే 1000 ఏళ్ళు పరిపాలిస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. రాబోతున్న దినాలలో భౌతికంగా ఈ ప్రపంచాన్నంతా 1000 సంవత్సరాలు ఏలబోతున్నాడు మన దేవుడు. అందుకే ఈ సింహాసనం సూచన. ఈ అనంత భూమండలానికి రాజుగా త్వరలో మన ప్రభువు రాబోతున్నాడని ఆ సింహాసనం మనకు నేర్పిస్తుంది. యోహాను గారు దర్శనంలో చూసిన ఆ సింహాసనం మీద కూర్చున్న ప్రభు అయిన క్రీస్తు మనకి ఏం తెలియజేస్తున్నారంటే, రాబోతున్న దినాలలో ఈ ప్రపంచాన్నంతా భౌతికంగా మీరు చూస్తూ ఉండగా, లోకంలో ప్రజలు చూస్తూ ఉండగా 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు. ఒక్క భూమండలాన్ని కాదు, ఆయన నిర్మించిన కోటాను కోట్ల ప్రపంచాలు ఉన్నాయి ఆకాశంలో. ఈ ప్రపంచాలన్నింటినీ మరలా భౌతికంగా ఆయన ఏలుబడి చేస్తాడు. బిడ్డలారా, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ టాపిక్లోకి వెళ్దాం, మెయిన్ అంశంలోకి వెళ్దాం. ఈ సింహాసనాన్ని చూసి మనం ఏం తెలుసుకోవాలంటే, మొదటగా ధైర్యం తెచ్చుకోవాలా. చెప్పండి, ఈ సింహాసనం మనకి ఏమి ఇస్తుంది చెప్పండమ్మా? ధైర్యం. ఎందుకు ధైర్యం? ఈ భూలోకంలో ఈ రోజుల్లో క్రైస్తవ వ్యతిరేక మతోన్మాద చర్యలు ఎక్కువైపోయినాయి. సువార్తలు చేస్తే కొడుతున్నారు, మీటింగ్లు పెడితే ఆపేస్తున్నారు, బలవంతంగా బొట్లు పెట్టి వాళ్ళ దేవుళ్ళ పేర్లు చెప్పమని గాయపరుస్తున్నారు, కొంతమందిని కత్తులతో పొడుస్తున్నారు, మరి కొంతమందిని చంపేస్తున్నారు, దేవుని బిడ్డలు ప్రాణాలు విడుస్తున్నారు. ఇవన్నీ మనం చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఎందుకు సువార్త చేయటం ఆయన, బయటికి పోయి దండించుకోవటం కంటే ఇంట్లో ఉండటం మేలు, మనకు అవసరమా బయటికి పోవటం అని కొంతమంది భయపడిపోయి దిగులు పడిపోయి ధైర్యంగా బయటికి వెళ్ళలేక ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకుంటూ ఆగిపోయేవాళ్ళు కూడా ఉంటారు. దీన్ని ఎవరు ఆపలేరా? ఇది ఎంతకాలం ఇలా ఉంటుంది? ఇంతేనా? క్రైస్తవంగా రాబోయే రోజుల్లో శ్రమలేనా అని మనం భయపడతా ఉంటాం. అయితే ఈరోజు మనకి యోహాను గారు చూసిన సింహాసనం మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఏమన్నా తెలుసా? ఈ భూమండలంలో ఉన్న మానవ రాజ్యం అంతటి మీద మన దేవుడు అధికారి అయి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ మానవ మండలం మీద ఆయన అధికారి. పరలోక రాజ్యంలో ఎవరిని డిసైడ్ చేస్తే వాళ్ళు భారతదేశానికి ఏలుబడి చేయవాడుగా సెలెక్ట్ అవుతాడు. ఇక్కడ రేపు ప్రధానమంత్రి ఆల్రెడీ దేవుడు సెలెక్ట్ చేసాడు. ఆయన ఎవరిని సెలెక్ట్ చేశాడో వాళ్ళే మన దేశంలో ప్రధానమంత్రి అవుతారు. మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరో భూమండలం మీద అధిపతి అయిన వాడు ముందే సెలెక్ట్ చేసి పెట్టున్నాడు, వాళ్ళే గెలుస్తారు. అంటే ఈ దేశంలో ఎవరెవరు ఏలుబడి చేయాలో, ఎవరెవరు అధికారులుగా ఉండాలో అన్నీ ప్రీ ప్లాన్డ్గా ప్రభు సెలెక్ట్ చేస్తాడు పైన చేరి. ఆయన బిడ్డలమైన మనం భూలోకంలో ఉన్నాం. మనకు కలుగుతున్న శ్రమలు దేవుడు చూస్తున్నాడా చూడట్లేదా? చెప్పండి, చూస్తున్నాడు చూడట్లేదా? ఆయన పిల్లలమైన మనకు కలుగుతున్న శ్రమ అదిగో పరలోక సింహాసనం మీద కూర్చుని అన్నీ చూస్తున్నాడు. దేవునికి వ్యతిరేకంగా లేస్తున్నటువంటి అధికారుల్ని, నాయకుల్ని, దేశాధ్యక్షుల్ని అందరినీ ప్రభువు చూస్తున్నాడు. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, సింహాసనం మీద కూర్చున్న దేవుని అనుమతి లేకపోతే నీ తలలో ఉన్న వెంట్రుక కిందకి రాలదేస్తున్నాములో. ఆమేనను. దేవుని వాక్కు లేకుండా నీ తలలో ఉన్న ఒక్క వెంట్రుక కూడా నేల రాలదు. నీ తలలో ఉన్న వెంట్రుక తెల్లగా మారాలన్నా దానికి ఎవరు అనుమతి కావాలి? అదేం సార్ అటు చెప్తున్నాను నువ్వా? తెల్ల వెంట్రుక దేవుడు ఏంది అంతే, నీకు తెలియదు. బైబిల్లో ఉన్నమాట, నీ వెంట్రుకను నీవు తెల్లగా కానీ నల్లగా కానీ మార్చలేవు. ఎందుకు చింతపడతావు, ఎందుకు దిగులు పడతావు అంటాడు దేవుడు మత్తయి వార్తలో. మీరు మీ తల వెంట్రుకని నల్లగా కానీ తెల్లగాని మార్చలేరు. ఎందుకు మార్చలేము సార్? రా కటింగ్ షాప్ చూపిస్తాను నేను. 400 పెడితే తెల్లగా అవుతుంది, 500 పెడితే బ్రౌన్గా అయిపోద్ది. రెడ్ కావాలా, బ్లూ కావాలా, నీకు ఏ కలర్ కావాలి చెప్పు, చేస్తావులే. నెలకల్లా మళ్ళీ మామూలు కలర్కి వచ్చేస్తుంది. పైన కోటింగ్ వేస్తే కోటింగ్ ఉన్నంత శక్తి ఉన్నంత కాలమే అది నల్లగా ఉంటుంది, మళ్ళీ అంత తెల్లగా అయిపోద్ది. నువ్వు నిజంగా ఎప్పటికీ నువ్వు రంగు మార్చలేవు, మనుషులు మార్చలేరు. అంటే దాని అర్థం ఏంటంటే, సింహాసనాసీనుడైన క్రీస్తు అనుమతి లేకుండా నీ తలలో వెంట్రుక రాలదు, భూమి మీద చిన్న చీమ కూడా కదలలేదన్నమాట ఆయన అనుమతి లేకుండా.
చీమ కదలాలన్నా, వెంట్రుక రాలాలన్నా సింహాసనాసీనుడైన క్రీస్తు అనుమతి కావాలి. ఒకవేళ సువార్త చేస్తున్న వాళ్ళని తిట్టారు, కొట్టారంటే అనుమతి వస్తేనే కొడుతుంది, అనుమతి వస్తేనే కొట్టగలుగుతారు, అనుమతి వస్తేనే తిట్టగలుగుతారు, అనుమతి వస్తేనే చంపగలుగుతారు. మన సువార్తకు పోయినప్పుడు మనల్ని వ్యతిరేకిస్తున్నారంటే పరలోకంలో ఉన్న దేవుడు వాళ్ళకి అనుమతిస్తేనే మన జోలికి వస్తారనమాట. ఇప్పుడు దేవుని అనుమతి లేకుండా ఈ భూలోకంలో ఏమీ జరగట్లేదు. భూమండలానికి అధిపతి సింహాసనాసీనుడైన క్రీస్తు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 103వ కీర్తన 19వ వాక్యం చూస్తే ఇంకా ధైర్యం వస్తుంది మీకు. 103వ కీర్తన 19వ వాక్యం ఏముందో తెలుసా? యెహోవా ఆకాశమందు తన సింహాసనము స్థిరపరచి ఉన్నాడు. ఆకాశమందు దేవుడు ఏం స్థిరపరచాడంట? తన సింహాసనాన్ని. యెహోవా ఆకాశమందు తన సింహాసనాన్ని స్థిరపరచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. అబ్బా, మన దేవుడు అన్నిటి మీద రాజ్య పరిపాలన ఆయనే చేస్తున్నాడు. భూమండలం మీద రాజ్య పరిపాలన అయిందే, మనుషుల మీద రాజ్య పరిపాలన అయిందే, జంతువుల మీద పరిపాలన అయిందే, మృగాల మీద ఈ భూలోకంలో ఉన్న సమస్తం మీద రాజ్య పరిపాలన దేవుందే. ఆయనకు తెలియకుండా ఏమీ జరగదు. ఆమె చెప్పండి గట్టిగా. దేవునికి తెలియకుండా ఈ భూమి మీద ఏమీ జరగదు. జరగడానికి వీళ్ళేది యేసునామములో. బీజేపీలు వచ్చినా మనల్ని ఇష్ట ప్రకారం కొట్టినా, రేషన్ కార్డులు తీసేసినా, ఆధార్ కార్డులు తీసేసినా, ఉద్యోగాలని పీకేసినా, దేవుని కొరకు మనల్ని ఎంత హింసించినా రాజ్య పరిపాలన చేస్తున్న దేవుని అనుమతి లేకుండా ఈ భూమి మీద ఏమీ జరగదంతే యేసునామములో. ఇప్పుడు మన ధైర్యంగా ఉండాలా? ఆడవాలా? ఒక్కసారి ఆడవండి, దిగులు పడండి, ఒకసారి దిగులు పడండి. నిన్న వారం ఆ శ్రమల గురించి చెప్తుంటే కొందరు ముఖాలు రక్త చుక్క కూడా ఉమే ఏదో ధైర్యం చెప్తాను వస్తే ఈ సారం నాయన, ఈ సారం మాటలకి ముఖంలో ఉండే రక్త చుక్క కూడా పోతుంది. మే తల్లే, ఇన్ని శ్రమలు వస్తాయా యేసై నమ్ముకుంటే? బిళ్ళరా, నీ దేవుడు నా దేవుడు ఒక మూలన కూర్చుండే రాయి కాదు. నీ దేవుడు నా దేవుడు నిర్జీవంగా నిలబడి నీళ్లు లేకపోతే ఎండిపోయే చెట్టు మాను కాదు. మన దేవుడు సజీవుడు. మన దేవుడు సింహాసనాసీనుడైన క్రీస్తు. ఆయన తన సింహాసనాన్ని ఆకాశమందు వేసుకొని సర్వలోకాల మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆయనకి తెలియకుండా ఏది జరగడానికి వీలు లేదు, ఎప్పటికీ జరగదంతే. ఎంత ధైర్యం ఉంది ఇప్పుడు మాట చెప్పండి. సింహాసనాసీనుడైన క్రీస్తును చూస్తున్న యోహాను గారు మనకేం నేర్పిస్తున్నాడంటే, దిగులు పడద్దు, భూమి మీద మీ కష్టాలు వస్తున్నాయని, బాధలు వస్తున్నాయని, శ్రమలు వస్తున్నాయని మీరు దిగులు పడద్దు, బాధపడద్దు. వీళ్ళరా, సమస్తం ప్రభువు తెలుసు. మీ కష్టాలను ప్రభు చూస్తున్నాడు. తగిన కాలం ఆయన మీకు తీర్పు తీర్చి మిమ్మల్ని లేవనెత్తుతాడు. దిగులు పడద్దు విశ్వాసులారా, దిగులు పడద్దు దేవుని బిడ్డలారా. సింహాసనాసీనుడైన క్రీస్తు సమస్తాన్ని పరిపాలన చేస్తున్నాడు. మీ కన్నీళ్లు తుడిచి మిమ్మల్ని లేవనెత్తుతాడని యోహాను గారు మనకు ధైర్యం చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు కొంచెం కోలుకున్నట్టున్నారు, ఒక్కరం ధైర్యం వచ్చినట్టుంది. 2వ పాయింట్కి వెళ్దాం. 2వ పాయింట్కి సింహాసనంలోనే సింహాసనాసీనుడైన క్రీస్తు మనకేం తెలియజేస్తున్నాడు, సింహాసనం చూసి మనకి ఏం నేర్చుకోవాలంటే, రెండోది వెళ్ళరా, ఈ సింహాసనం తీర్పుకి సాదృశ్యంగా ఉందన్నమాట. పరలోకంలో యోహాను గారు చూసిన సింహాసనం తీర్పుకు సాదృశ్యంగా ఉంది. అంటే పాపము చేస్తే వెంటనే శిక్ష వస్తుంది అని మనకు జ్ఞాపకం చేస్తున్న సింహాసనం. మీకు గుర్తు చేయడానికి బైబిల్ గ్రంథంలో ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు తీర్పు వెంటనే వచ్చిందా, లేటుగా వచ్చిందా? త్వరగా చెప్పాలా. వెంటనే వచ్చిందా, లేటుగా వచ్చిందా? ఆదాము ఎక్కడా? అయ్యా, నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిని కనుక చెట్ల చాటును దాక్కున్నాను. నీవు దిగంబరు అని నీకు తెలిపిన వాడు ఎవడరా? నేను తినొద్దని చెప్పిన పండు తిన్నావా? తినేసినయ్యా. మీరిద్దరు తిన్నారు కాబట్టి మర్యాదగా ఏదైనా తోటను వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోండి. ఆ తోట నుండి వారిని వెళ్ళగొట్టాడు. అంటే వెంటనే తీర్పు వచ్చేసింది చేసిన పాపానికి. తమ్ముణ్ణి చంపిన మొట్టమొదటి హంతకుడు, నరహంతకుడు కయ్యను. దేవుడు శిక్ష వెంటనే వేశాడా, లేటుగా వేశాడా? వెంటనే వేశాడా, లేటుగా వేశాడా? కయ్యను నీ తమ్ముడిని హేబేలు ఎక్కడ? నన్నెందుకు అడుగుతున్నావు ప్రభువా? దేవా, నేను నా తమ్ముడు కావాలి వాడినా, నాకేం తెలుసు? ఎంత పని చేసావు కయ్యను. నీ తమ్ముని రక్తాన్ని నోరు తెరచి తాగిన భూమిలో నుండి నీ తమ్ముని రక్త స్వరం కేకలేస్తుంది నాకు.
నీ తమ్ముని రక్తాన్ని ఏ భూమి మీద చిందించావో ఆ భూమి మీద ఉండకుండా నీవు శపించబడిన వాడివి. వెంటనే వచ్చిన తీర్పు. నోవాహు కాలంలో ఉన్న ప్రజలు తినుచు త్రాగుచు ఇల్లు కట్టుకుంటూ పెళ్లి చేసుకుంటూ దైవ సంబంధమైన భక్తి లేకుండా ఎదిగిన ప్రజలను చూసి దేవుడు తీర్పుని వెంటనే ఇచ్చాడా, లేటుగా ఇచ్చాడా? వెంటనే. సింహాసనం తీర్పుకు సాదృశ్యం అన్నమాట. అందుకే మనం కూడా భయపడాలి సింహాసనం చూసి. ఒక పక్క ధైర్యం, ఒక పక్క భయం. సింహాసనాసీనుడైన క్రీస్తు త్వరలో తీర్పు తీర్చబోతున్నాడు. మరలా సింహాసనాసీనుడైన క్రీస్తు త్వరలో తీర్పు తీర్చబోతున్నాడు మనకందరికీ. ఆ తీర్పు మామూలుగా ఉండదు. అది భయంకరమైన తీర్పు పెట్టలేరా. నోవాహు కాలంలో ఉన్న ప్రజల యొక్క పాపాన్ని చూసి ఓర్వలేక ఏం చేశాడు చెప్పండి? ఏం పంపించాడు? భూమి మీదకి ఏం పంపించాడు? జలప్రళయం. ఆకాశములో నుంచి ఆకాశ తూములు విప్పి నీళ్లను పోసాడు భూమి మీద. 40 పగళ్ళు 40 రాత్రులు కురిసిన ప్రచండ వర్షానికి పర్వతాలు, కొండలు మొత్తం మునిగిపోయాయి. నాసికారంధ్రాల్లో జీవ వాయువు కలిగినటువంటి పశువులు, పక్షులు, సరీసృపాలు, మానవులు అందరూ చచ్చిపోయారు. 8 మంది మాత్రమే బతికారు. 8 మంది మాత్రమే బ్రతికారు. అది దేవుని తీర్పు. సింహాసనాసుడైన క్రీస్తు తీర్పును మనకు పరిచయం చేస్తున్నాడు, చూపిస్తుంది మనకు. ఆ సింహాసనం గుర్తు చేస్తుంది. తర్వాత సొదొమ గొమొర్రా ప్రజలకి దేవుడు తీర్పు లేటుగా చేశాడా, త్వరగా చేశాడా? అక్క అన్నలారా, అంటే వాళ్ళు ఎవరు సార్? అది ఎక్కడ అన్నట్టు చూస్తున్నారు. మీరు నిజంగా అట్టగానే అన్నారంటే ఇశ్రాయేల్ భాషకు గౌరవంగా ఉండదమ్మా బయట. సొదొమ గొమొర్రా ప్రజలు మీకు గుర్తుండారా, గుర్తులేరా? అమ్మా సరేలే, ఇంకెంతవరకు ఆపేద్దాం. సొదొమ గొమొర్రా ప్రజలు బహు దుష్టులని, బహు ఘోరమైన కార్యాలు చేసేవారని మనకు ఆది కాండంలోనే ఉంది. లోతు గారు అక్కడే తన గుడారం వేసుకోవటం వల్ల యెహోవా దేవుడు భూమి మీద దిగొచ్చి సొదొమ గొమొర్రాలని నాశనం చేసేసాడు పూర్తిగా. ఎలా నాశనం చేశాడు? యెహోవా యొద్ద నుండి గంధకం వచ్చింది, అగ్ని ఆకాశం నుండి వచ్చింది, గంధకంతో కాల్చేసాడు ఆ ప్రాంతం అంతటిని. నేటికి కూడా దిబ్బలుగా ఉంది ఆ ప్రాంతం అంతా. సింహాసనం తీర్పుకు సాదృశ్యం అయితే, ఇదిగో ఆ తీర్పు బైబిల్లో ఎన్ని రకాలుగా మనకు దేవుడు చూపిస్తున్నాడు. ఇవన్నీ మనకు ఎందుకు గుర్తు చేస్తున్నాడంటే, ఎక్స్ట్రాలు చేయొద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి. దేవుని దగ్గర ఎక్స్ట్రాలు చేయొద్దు, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు కృపాసింహాసనం ఉంది మనకి. కృపాసింహాసనం కాబట్టి మన ఎక్స్ట్రాలు ఫలిస్తున్నాయి, మౌనంగా ఉంటున్నాడు ఆయన. ఒకానొక దినాన, రాబోతున్న దినాలలో జరగబోయే సంగతిని సింహాసనం మనకు చూపిస్తుంది. ఈ సింహాసనాసీనుడైన క్రీస్తు ఏ మాత్రం కనికరం లేని తీర్పు తీరుస్తాడు రేపు. ఆయన తీర్పులో కనికరం ఉండదు. రాబోయే రోజుల్లో నిర్దయగా తీర్పు తీరుస్తాడు బిడ్డలారా. అందుకే ఇవన్నీ మనకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, దేవుడు ఆదాము హవ్వలను వదలలేదు, కయీన్ వదలలేదు, నోవాహు కాలం నాటి ప్రజలను వదలలేదు, సొదొమ గొమొర్రా పట్టణస్తులు ప్రభు వదలలేదు. ఆ తర్వాత దావీదును వదిలాడా? రాసుకోండి టకటక. దావీదును వదిలాడా? దావీదు ఎవరు? నీలాగా నాలాగా చర్చికొచ్చేవాడే, నీకంటే నాకంటే ఎక్కువగా 7 సార్లు ప్రార్థన చేసేవాడు రోజుకి. మహిమక్క ఎన్నిసార్లు? చేసేళ్ళే పెద్ద అన్నట్టు చూస్తున్నారు మీరు. రోజుకి 7 సార్లు ప్రార్థన, 7 మార్లు ప్రార్థించేవాడు. దేవుని హృదయానుసారుడు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే, మందిరంలో ఉండే మనందరికంటే కొన్ని కోట్ల రెట్లు గొప్ప ప్రార్థనాపరుడు, భక్తిపరుడు, నీతిమంతుడు. ఏమండి, ఆయన పేరుని బైబిల్ గ్రంథంలో రాయించడానికి దేవుడు ఎంత ఇష్టపడ్డాడో. దావీదు గారి గురించి రాసినంత ఎక్కువ అధ్యాయాలు ఏ దైవజం గురించి దేవుడు రాయించలే బైబిల్లో. అంత ఎక్కువ సార్లు ఆయన పేరు బైబిల్ రాయబడింది. అంత గొప్ప ప్రార్థనాపరుడు, అంత గొప్ప నీతిమంతుడు, భక్తిపరుడు. ఒకానొక సందర్భంలో బలహీనపడి చేసిన పాపానికి దేవుడు శిక్ష లేట్ చేయలా, వెంటనే వేసాడంతే. ఈరోజు పరలోకంలో కనబడుతున్న సింహాసనం తీర్పు తీర్చే సింహాసనం. నిన్ను వదలడు, నన్ను వదలడు. బాబన్న వదులుతాడా? బాబన్న వదులుతాడా? బాబుకి ఏం తెలియదులే, చిన్నోడులే, పాపం అమాయకులే, ఏంది అయిలే. ఇప్పుడు కృపాసింహాసనం కాబట్టి తప్పించుకుంటున్నాం బిడ్డరా. రాబోతున్న సింహాసనం అది చాలా కఠినమైన సింహాసనం. దావీదుని దేవుడు వదలలేదు, సంసోను దేవుడు వదిలాడా? 2 కళ్ళు ఓడబీకారు సంసోన్ గారికి. బిడ్డరా, ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలించిన రాజుల్ని దేవుడు వదిలాడా? పాపం చేసిన వెంటనే రాజుల్ని శత్రుకు అప్పగిచేసేవాడు, చంపేసేవాడు అండి రాజుల్ని. ఆకాను వదిలాడా దేవుడు? ఆకాను
ఎరుకో పట్టణంలో వెండి బంగారం ఆశించి దాచుకొని షీనార వస్త్రాలు వెండి బంగారం తీసుకొని వచ్చి గుడారములో దాచుకున్నటువంటి వ్యక్తిని దేవుడు వదలలేదు కదా. నయమాను ఆస్తి డబ్బు వెనక పరిగెత్తిన గెహజీని దేవుడు వదిలేడా? వెంటనే తీర్పు వాళ్ళకి లేట్ కాల, మనలాగా వాళ్ళకి వెంటనే దిగింది. క్రొత్త నిబంధనలో అననీయ సప్పీరాల మీద తీర్పు లేటుగా వచ్చిందా, వెంటనే వచ్చిందా? ఎవరండి వీళ్ళంతా? అన్న ఎవరి గురించి చెప్తున్నావు నువ్వు? వీళ్ళందరూ బైబిల్లో ఉన్నారా? ఉన్నారమ్మా, బైబిల్లో ఉన్నారు. అననీయ సప్పీరాల గురించి మనం చదువుకుంటే చిన్న అబద్ధం చెప్పినందుకు సంఘంలోనే బడి చచ్చిపోయారు ఇద్దరు. కానీ ఈ రోజుల్లో మనం పాపం చేస్తుంటే శిక్ష వెంటనే కలగట్లా. ఇదిగో ఈరోజు నేను చెప్పిన వాళ్ళందరి మీదకి ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళందరి మీదకి అప్పటికప్పుడే దిగింది, అప్పటికప్పుడే శాపం, తీర్పు. ఇదిగో పరలోకంలో మనం చూస్తున్న సింహాసనం, తీర్పు తీర్చే సింహాసనం. ఇప్పుడు 2 పాయింట్లు చెప్పాను మీకు. సింహాసనాసీనుడైన క్రీస్తును చూసి మనం ఏం నేర్చుకోవాలంటే, ఒకటి ధైర్యం తెచ్చుకోవాలా. ఆమె చెప్పండి గట్టిగా. ధైర్యం ఎందుకు? మన ప్రభు అయిన దేవుడే సర్వలోకాల మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు సింహాసనంలో కూర్చొని. ఆయనకు తెలియకుండా మన తలలో వెంట్రుకు రాలదు, భూమి మీద చీమ కదలదు. ఆమె చెప్పండి. కాబట్టి మనం ఆయన బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. రెండోది భయం తెచ్చుకోవాలి. ఎందుకంటే అది ఈరోజు ప్రేమించే సింహాసనం కనబడుతుంది, కృపా సింహాసనం. రాబోతున్న సింహాసనం కఠినమైన సింహాసనం. మన మూల పితరులు పొందిన తీర్పు వంటి తీర్పు మనం కూడా పొందాల్సి వస్తుంది. మనం చేసిన క్రియలు మంచివైనా చెడ్డవైనా అన్నిటిని లెక్కలోకి తెచ్చి దయ లేకుండా తీరుస్తాడు తీర్పు. నిర్దయగా తీర్పు తీరుస్తాడు. నీ ప్రతి మాట లెక్కలోకి తెస్తాడు దేవుడు రేపు. కాబట్టి సింహాసనం తీర్పును గుర్తు చేస్తుంది బిడ్డలారా. ఒకసారి ఈ మాట చూద్దాం, చూడండి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి, దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. అబ్బా, ఈరోజు జరుగుతున్న సంగతి ఇది. ఎవరైనా కనుక దుష్కార్యములు చేస్తే తగిన శిక్ష వెంటనే కలగకపోవడం వల్ల మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా పాపం చేస్తున్నారంట ఈ రోజుల్లో. ఇది కృపాకాలం, అన్యజనులు మారు మనసు పొందే కాలం, అనేక మంది ప్రభు యొద్దకు రావాలని ఆయన ఓపిక పట్టే కాలం. ఆయన ఓపిక పడుతున్నాడు. దేవుని ఓపిక మనకి చేతకాంతనం కనబడుతుంది బిడ్డలారా. అందుకే ఈ రోజుల్లో సమాజంలో చాలామందిలో అహంకారం ఉంది, అవినీతి ఉంది, అక్రమం ఉంది, లంచగొండితనం ఉంది, స్వార్థం ఉంది, అపవిత్రమైన పాపం ఉంది, అరాచక పాలన నిండిపోయింది బిడ్డలారా. ప్రపంచమంతా ప్రకటించబడుతున్న దేవుని సువార్తని కొంతమంది వింటున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది ద్వేషిస్తున్నారు, కొంతమంది నమ్మని వారు ఉన్నారు, హేళన చేస్తున్నారు బిడ్డలారా. ఇవన్నీ జరుగుతున్నా కూడా దేవుడు మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే రాబోయే రోజుల్లో రాబోతున్న సింహాసనం కఠినమైన తీర్పు తీర్చే సింహాసనం. ఆమె చెప్పండి గట్టిగా. వీటన్నింటిని బట్టి దేవుడు రేపు తీర్పు తెస్తాడు. మన తీర్పులను తెచ్చి అన్నిటిని బట్టి మనల్ని గద్దిస్తాడు దేవుడు. అందుకే లోకం మారు మనసు పొందుట కొరకు ఆయన ఓపిక పడుతున్నాడు, ఓర్పు సహిస్తున్నాడు, మౌనంగా ఉంటున్నాడు. అందుకే ప్రజలు వెంటనే శిక్ష వెంటనే రాకపోవడం చూసి భయం విడిచి హృదయపూర్వకంగా పాపం చేస్తున్నారు. అందుకే చెప్పాడు కదా ఇదే ప్రసంగంలో చివరి అధ్యాయంలో, యవనుడా నీ యవనేచ్ఛల ప్రకారం బ్రతుకు, కళ్ళు కోరుకుందన్నట్టుగా నీ మనసుకు ఆశించు, నీ కళ్ళు చేయి, మనసు ఆశించేయి, నీ ఇష్ట ప్రకారం బ్రతుకు. కానీ వీటన్నిటిని బట్టి ప్రభు నేను తీర్పులోనికి తెస్తానని మాత్రం, తీర్పులోనికి తెస్తాడని మాత్రం నువ్వు మర్చిపోవద్దని బిడ్డ రాయబడింది. సింహాసనం చూసి మనం నేర్చుకోవాల్సిన 2 పాయింట్లు ఏంటంటే, త్వరలో మనందరం దేవుని ఉగ్రత తీర్పుని ఎదుర్కోబోతున్నాం. త్వరలో దేవుని తీర్పు ఉంది. ఇది మామూలు తీర్పు కాదు, ఉగ్రత తీర్పు. ఆ ఉగ్రత తీర్పుని ఎదుర్కొనబోతున్నామని మనకు గుర్తు చేసేదే పరలోకంలో యోహాను గారు చూసిన సింహాసనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కాబట్టి ఇంకా మారు మనసు పొందని వారు మందిరంలో ఉంటే, ఈరోజే నువ్వు మారు మనసు పొందాలి. నువ్వు మనసు మార్చుకోవాలి, దేవునికి భయపడాలి, అపవిత్రతను వదిలిపెట్టి పక్కకు తొలగిపోవాలి. యోసేపు పారిపోయినట్టు పారిపోవాలి, దానియేలు గారు ప్రతిష్ఠించుకున్నట్లు ప్రతిష్ఠించుకోవాలి.
రోషముగా నడుంగట్టుకొని బ్రతుకుతున్న ఈ 70 సంవత్సరాలు వణుకుతో భయంతో బ్రతకాలి. దేవుని భయము లేని ప్రజల కాలంలో మనం నివసిస్తున్నాం ఈ రోజున. ఈ రోజుల్లో ప్రజలకు ఏం లేదమ్మా? ఏ భయం లేదమ్మా? చెప్పండి, ఎవరి భయం లేదు? దేవుడి భయం అస్సలు లేదు. ఈ రోజుల్లో ప్రజలకి దేవుని భయం అసలే లేదు. ఎందుకంటే దుష్క్రియలకు తగిన శిక్ష వెంటనే కలగట్లేదు మనుషులకి. ఏమన్నా తప్పు చేస్తే శిక్ష వెంటనే రావడం లేదు. ఏముందిలే, అంతా బాగానే హ్యాపీగా ఉన్నాం కదా, ఏం శిక్ష వెంటనే రావడం లేదు. తమ్ముడా, తప్పించుకోలేవు. రేపు నిర్దయగా తీర్పు తెరుస్తాడు. రేపు ఏ మాత్రం కనికరం లేని తీర్పు తెరుస్తాడు. రేపు నువ్వు తట్టుకోలేవు తమ్ముడా. ప్రార్థనాపరుడైన దావీదును వదలని దేవుడు, ప్రార్థనాపరుడైన సంసోనును వదలని దేవుడు ఎవరిని వదులుతాడు? సంఘములో మంచి విశ్వాసులుగా పేరు తెచ్చుకున్న అననీయ సప్పీరాలను వదలని దేవుడు, దైవజనుడి దగ్గర పరిచయం చేసి కొన్ని సంవత్సరాల పాటు తన వయసు అంతటి యేసై కోసం, యెహోవా దేవుని కోసం ఖర్చు పెట్టిన గెహజీని వదలని దేవుడు నిన్ను నన్ను వదులుతాడని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? ఆ సింహాసనం తీర్పు తీర్చే సింహాసనం. అది మహా ఉగ్రత తీర్పు సింహాసనం. రాబోతున్న దినాలలో నువ్వు ఎదుర్కోబోయేది, నువ్వు నిలబడబోయేది మామూలు సింహాసనం కాదు, ప్రేమగల సింహాసనం కాదు. ఇదిగో, ఇది సంఘకాలం, ఇది కృపాకాలం. ఈ కృపాకాలంలో ఉన్న సింహాసనాన్ని కృపా సింహాసనం అంటారు. కాబట్టి ఆయన ఓపిక పడుతున్నాడు, సహిస్తున్నాడు, ఓర్చుకుంటున్నాడు. అనేక మంది మారు మనసు పొందాలి, అనేక మంది ప్రభు వైపు తిరగాలని ఓర్చుకుంటున్నాడు. రాబోతున్న దినాల్లో నువ్వు ఎదుర్కోబోయే సింహాసనం ఉగ్రత సింహాసనం. భయం కలగాలి మనకి, దేవుని భయం కలగాలి మనకి. ఎవరిని వదలడు ఇక్కడ దేవుడు, ఎవరిని వదలడు. రికమెండేషన్లు అసలు పనిచేయవు దేవుడి దగ్గర. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈరోజు అందాన్ని త్యజించి, సౌందర్యాన్ని పోగొట్టుకొని, వెండి బంగారాల మీద ఆశ చంపుకొని, మంచి మంచి బట్టల మీద ఆశ చంపుకొని, ఏకోని ఒక నల్లగా మాసిపోయిన తెల్ల బట్టలు వేసుకొని ఎందుకు ప్రజలు అయిపోతున్నారు చెప్పండి? ఎందుకు ప్రజలు తమ అందానంతా పోగొట్టేసుకొని, భర్త చచ్చిపోయిన వాళ్ళు, నీ భర్త చచ్చిపోయాడా అని అంటున్నా కూడా దానికి కూడా ఓపిక పట్టి ఎందుకు తమ్మును తామే వీళ్ళన్నీ నలగొట్టుకుంటున్నారు? ఆ ఉగ్రత తీర్పు దగ్గర జాగ్రత్తగా ప్రభు ప్రేమను పొందుకొని, బలా నమ్మకమైన మంచి దాసుడు నువ్వు పక్కకొచ్చాయి అని ఆయన దగ్గర మెప్పును పొందుకోవాలని కదా ఈరోజు అన్నీ పోగొట్టేసుకున్నారు, నలగొట్టుకున్నారు ప్రజలు. ఈ భూలోకంలో నీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ఏం కాదులే, అన్నీ అనుకుంటున్నావా? ఒక రోజు ఉంది, ఆ రోజుని జ్ఞాపకం చేస్తుంది. యోహాను గారు పరలోకంలో చూసిన సింహాసనం, అది మహా ఉగ్రత సింహాసనం. తప్పించుకోలేవు బిడ్డ. ఇంకా ఏదైనా మార్పు లేకపోతే ఈరోజే వదిలిపెట్టాల్సి ఉంటే వదిలేయి. సమాధానపడు దేవునితో, కన్నీళ్లు విడిచి ప్రభు కాళ్ళు పట్టుకో. ఇక నుంచి అయినా నమ్మకంగా ఉండు. ఎందుకంటే నిన్ను కనికరించదు, నన్ను కనికరించదు, ఎవరిని కనికరించదు. అది మహా ఉగ్రత సింహాసనం. అర్థమైతే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అయింది మనకి. మొత్తం 6 పాయింట్లు ఉంటే ఫస్ట్ పాయింట్ అయింది. పరలోకంలో యోహాను గారు మొట్టమొదటిగా చూసింది సింహాసనం. ఆ సింహాసనం గురించి మనం 2 పాయింట్లు నేర్చుకున్నాం. ఏమేం పాయింట్లన్నా? సింహాసనం విషయంలో ఏం నేర్చుకున్నాం మనం? ఒకటే, ధైర్యం తెచ్చుకున్నాం. ఎందుకంటే మన దేవుడే సర్వలోకానికి రాజు. 103వ కీర్తన 19లో ఆకాశంలో తన సింహాసనం స్థిరపరచుకొని ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ఆయనకి తెలియకుండా ఈ భూలోకంలో ఏమీ జరగట్లేదు. ఎంత మతోన్మాదులు లేచినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ప్రభు అనుమతి లేకుండా తల్లో వెంట్రుకు రాలట్లేదు, చీమ కదలట్లేదు. కాబట్టి ప్రభు ఉన్నాడన్న ధైర్యం. రెండోది, సింహాసనం మాకు ఏం తెలియజేస్తుందంటే, ఈరోజు ప్రేమ, ఈరోజు దయ, ఈరోజు ఓర్పు, ఈరోజు సహనం, ఈరోజు దేవుడు ఏం చేయట్లేదు అనుకుంటున్నావు? రాబోతున్న దినాలలో ఆయన ఉగ్రత తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా. ఒకప్పుడు గొర్రెపిల్లగా వచ్చాడు, ఇప్పుడు తీర్పు తీర్చబోయే రాజుగా రాబోతున్నాడు. తన లేకుండా తీర్పు తీరుస్తాడు అక్కడ. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. దేవునికి తన మన ఉండదు. అందుకే ఆయన పేరు పక్షపాతము లేని, చెప్పాలా, పక్షపాతం లేని న్యాయాధిపతి, రోషము గల దేవుడా, సకల యుగములలో అతి భయంకరుడవై దహించు అగ్నివైతివా. ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో చూస్తాం. అహంకారంతో విర్రవెగుతున్నావా? పొగరు మాటలు మాట్లాడుతున్నావా? క్యాస్ట్ని బట్టి ఎత్తేస్తున్నావా? డబ్బును చూసి అతిశయిస్తున్నావా? ఉద్యోగ వ్యాపారాలను బట్టి విర్రవెగుతున్నావా?
బెండు తీస్తాడంటారే కొంతమంది డైలాగు. ఏం తీస్తాడు? బెండు తీసేస్తాడు అంతే. రాబోయే రోజుల్లో అది ఉగ్రత సింహాసనం. మహామహులే తప్పించుకోలేకపోయారు. అక్క నువ్వు నేనెంత, నువ్వు నేనెంత? అసలు దావీదు గారికి వచ్చిన శిక్ష అయితే నాకు భయం వేస్తుంది. అది చదివినప్పుడు వణగదు నా మైండ్. దావీదు గారు ఎక్కడ, నువ్వు నేను ఎక్కడ? ఆయన ఒక్కరిని చంపితే తన ఇంట్లో ముగ్గురు చచ్చిపోయారు. దావీదు గారు ఒక్క ఊరియాని చంపితే ఇంట్లో ముగ్గురు లేపాడు దేవుడు. కూతురు చెరబడిపోయింది. చాలా భయంకరమైన శిక్ష. ఆ సింహాసనం ఎదుర్కొంటే ఎవరు తప్పించుకోలేరు. నోవాహు కాలం నాటి ప్రజల్ని నీళ్ల కింద సమాధి చేశాడు. సొదొమ గొమొర్రా ప్రజలని గంధకం కింద సమాధి చేశాడు. రేపు నువ్వు నేను తప్పించుకోలేం. అగ్ని గంధకాల పాలై తరతరాలు యుగయుగాలు కేకలు వేయాల్సిన దుస్థితి. వద్దు మనకు ఆ స్థితి. ఆ సింహాసనం మనం ఎదుర్కోకూడదు. తీర్పును దాటి జీవంలోకి వెళ్ళిపోవాలంటే బ్రతుకున్నప్పుడే భయముతో వణుకుతో భక్తి చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురు గారు చెప్తారు, మనము దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేయాలి. దేవుని భయం ఉంటేనే పరిశుద్ధతలో బతకగలుగుతావు నువ్వు బిడ్డ. ఆ దైవ భయాన్ని, ఆ సింహాసనం మన గుండెల్లో ఈరోజు కలుగజేయునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రభు ఈ మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయునుగాక. వచ్చే వారం దేవుని చిత్తం అయితే ముందు మాట్లాడుకుందాం. ప్రభు ఈ మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయునుగాక. కళ్ళు మూసుకోండి బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.